చూడండి, ఇప్పుడు మనం మటన్ కర్రీ చేస్తున్నాము. 4 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు ఈ మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం పెనం పెట్టాం కదా, చూడండి మనం మిక్సీలో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ మరిగింది కదా, ఇప్పుడు మనం పేస్ట్ టమాటా ఉల్లిపాయలు మిక్సీ పట్టాం కాబట్టి ఇప్పుడు ఇది వేసుకోవచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇది బాగా మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మటన్ లివర్లు అన్నమాట ఇవి. చూసారా ఎలా ఉన్నాయో? ఇప్పుడు దీనికి పసుపు పట్టిద్దాం. చూడండి, ఇప్పుడు మటన్ లివర్ కర్రీ మనం చేస్తున్నాం అన్నమాట. చూసారా, ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం వేసాను. కలుపుదాము. ఎందుకంటే మటన్ కాబట్టి ఫస్ట్ మనం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎంత వేయలేదు, 1 స్పూను కారము, 1 టీ స్పూన్ పసుపు వేసాను. శుభ్రం కడిగి మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగా చేసుకోవాలి. 2-3 సార్లు మటన్ కడగండి, పసుపు వేసుకొని ఇలాగా చేయాలి. ఎందుకంటే ఈ లివర్లు కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొని చూద్దాం. చూసారా, ఇది బాగా రెడీ అయింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగాల. ఇప్పుడు మనం మటన్ ఉంది కదా, మటన్ లివర్ వేసుకొని బాగా కలపాలి. నేను ముందుగానే ఆయిల్లోనే టమాటా ఉల్లిపాయలు మిక్సీ పడేసాను. ఇది కొంచెంసేపు బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోకి కారం వేద్దాం.
ఫస్ట్ మనం కొంచెం వేస్తాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ వేద్దాం. సరిపడి ముందు వేసాం కదా. ఒక స్పూన్ సాల్ట్, ఎందుకంటే వాటర్ వేయకుండా ఉప్పు కారం వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి బాగానే. మనం పసుపు ముందే వేసాం కదా. ఒకసారి ప్లేట్ పెడదాం. చూడండి, ఇప్పుడు మనకి ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. చూడండి సరిపడుతుంది, ఎక్కువ వేయకండి, మళ్ళీ అదే స్మెల్ వచ్చింది. మీరు ఎప్పుడు అల్లం పేస్ట్ అన్నాడు ఇలా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే మాత్రం ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వచ్చేది, అల్లం వెల్లుల్లి పేస్ట్ పడేద్దాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. సరిపోదు, సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం వాటర్ వేద్దాం, గ్లాస్ వాటర్. చూడండి ఫ్రెండ్స్, మనం 2 గ్లాసులు వాటర్ వేస్తాం కదా. ఇప్పుడు మనం ప్లేట్ తీసి చూస్తే ఇదేలాగుంది కర్రీ. మటన్ లివర్ కర్రీ చూసారా, బాగా ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన కర్రీ చూద్దాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ చక్కగా కొత్తలాడుతూ ఉడుకుతుంది కదా. చూసారా, ఇలాగా మీరు కూడా రెడీ చేయండి. వావ్, కొంచెం వాటర్ వేయగానే మన కూర రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది. ఇలా గ్రేవీతో తీసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూసారా.